తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పోస్టుల యొక్క భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇందులో మనకు సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు ల్యాబొరేటరీ టెక్నీషియన్ అలాగే ల్యాబొరేటరీ అటెండర్ సంబంధించిన ఖాళీలు అయితే మనకు దీంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనకు 60 పోస్టులు అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసరికి మనకు ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ, ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, మరీ ముఖ్యంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుంటాం అన్నమాట. అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ ఓవరాల్గా 100 మార్కులకు మనకు ఇక్కడ మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే మాత్రం 70 మార్కులు అనేది మెరిట్ అంటే మనకు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అంటే సంబంధిత పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్గా ఇంకా చెప్పుకుంటాం అనమాట. సో వాటి నుంచి 70 మార్కులు కేటాయించడం జరిగింది. 30 మార్కులకు గాను ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మనకు వీటికి సంబంధించినటువంటి ఒకసారి వేకెన్సీస్ చూద్దాము. వీడియో కొంచెం లెంత్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు కొంచెం ఓపికతోటి ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ మరియు జనరల్ సంబంధించిన పోస్టులు చూసినట్లయితే 2 ఖాళీలు ఉన్నాయి. కెమికల్ సంబంధించిన పోస్టులు 3, బయాలజీ లేదా సిరాలజీ సంబంధించిన పోస్టులు 3, అదేవిధంగా కంప్యూటర్ సంబంధించిన పోస్టులు 2 అయితే మనకు ఖాళీలు ఉన్నాయి. ఇవి సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. దాంతోపాటుగా సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే ఫిజికల్ మరియు జనరల్ సంబంధించినటువంటి 5 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కెమికల్ సంబంధించినటువంటి 10, అదేవిధంగా బయాలజీ సెరాలజీ సంబంధించినటువంటి మరో 10 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ సంబంధించినటువంటి సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి 7 ఖాళీలు అయితే ఉన్నాయి. ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే ఫిజికల్ జనరల్ సంబంధించినటువంటి 2, కెమికల్ 6, అదేవిధంగా బయాలజీ లేక సిరాలజీ సంబంధించినటువంటి 4, అదేవిధంగా కంప్యూటర్ సంబంధించినటువంటి 5 అయితే ఉన్నాయి. వీటితో పాటుగా ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ అయితే మనకు ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన శాలరీస్ చూసినట్లయితే మినిమం మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు 45,960 రూపాయల నుంచి 1,24,150 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలకు శాలరీ చూసినట్లయితే 42,300 రూపాయల నుంచి 1,15,270 రూపాయల వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలకు 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయల వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలకు 20,280 రూపాయల నుంచి 62,110 రూపాయల వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.